Hello friends, once again welcome to RK's Epic Institute of English. They are in the process of learning vocabulary from newspapers. See, we are going to see the vocabulary from both Hindu newspaper and Deccan Chronicle. Let's see today's first vocabulary word. Rutherford bowlers help West Indies beat New Zealand. ఫ్రెండ్స్ మనం ఇది నిన్న కూడా చెప్పుకున్నాం. ఈ హెల్ప్ అనే వర్డ్ యొక్క ప్రాసెస్ హెల్ప్ ఎలా ఉంటుంది. మరి రెండోసారి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఒకటే పర్టికులర్ స్ట్రక్చర్ 2-3 టైమ్స్ మనం చూడగలిగితే వెంటనే ఓకే ఆ స్ట్రక్చర్ అనేది మన మెమరీలో పర్మనెంట్ అయిపోతూ ఉంటుంది అంతా కూడా. సో లెట్ మీ రిపీట్ ద వర్డ్ హెల్ప్. హెల్ప్ అనే స్ట్రక్చర్ ఎలా రాయాలంటే ఫ్రెండ్స్ సబ్జెక్ట్ హెల్ప్, here you can take ఆబ్జెక్ట్, నెక్స్ట్ V1 మాత్రమే ఉండాలి. V1 కానీ చాలామంది ఇక్కడ 2 + V1 వాడతారో తప్పవుతుంది ఇక్కడ. నౌ లెట్ us see here subject is Rutherford and bowlers, help is the verb, West Indies object, beat V1. So Rutherford bowlers West Indies న్యూజిలాండ్ని ఓడించడానికి సహాయపడ్డారు అంతా కూడా. ఇలాగా సబ్జెక్ట్ హెల్ప్ ఆబ్జెక్ట్ V1 క్లియర్. సో my manager helped me reach my targets. My manager helped me reach my targets. అంతేగాని అక్కడ టు రీచ్ అనేది అవసరం లేదు. ఇది నిన్న కూడా చెప్పుకున్నాం మరొకసారి. సో మై మేనేజర్ హెల్ప్డ్ మీ రీచ్. క్లియర్, ఫైన్. నెక్స్ట్, Supreme Court asks Upper Yamuna River Board to resolve water crisis in Delhi. Okay, so resolve అంటే తెలుసు కదా, పరిష్కరించు అంటే సాల్వ్, రిజాల్వ్ అంటే పరిష్కరించుని కోరుతున్నారు. వాటర్ క్రైసిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రైసిస్? చాలా రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది, మీకు తెలుసు. క్రైసిస్ మీన్స్ ఆపద లేదంటే విపత్తు, సంక్షోభం. ఓకే, ఆపద, విపత్తు, సంక్షోభం, ఇలాగా క్రైసిస్. ఏ టైమ్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్ అంటే ఆ టైంలో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది అన్నట్టు. వాటర్ క్రైసిస్ అంటే నీటి సంక్షోభం. దీన్ని రకరకాల కాంబినేషన్స్లో మనం వాడచ్చు. ఎలాగంటే టేక్ ఫ్యామిలీ క్రైసిస్ అంటే కుటుంబ సంక్షోభం. పొలిటికల్ క్రైసిస్ అంటే రాజకీయ సంక్షోభం. క్లియర్, పొలిటికల్ క్రైసిస్, ఫ్యామిలీ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం ఆర్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇలాగా క్రైసిస్ అనే నౌన్ని రకరకాల వాటితో జతపరిచి రెగ్యులర్గా వాడుతుంటాం. ఓకే, క్రైసిస్ సంక్షోభము, విపత్తు, ఆపద. సో ద కంట్రీస్ లీడర్షిప్ ఈజ్ ఇన్ క్రైసిస్ అంటే దేశ నాయకత్వం అనేది చాలా ప్రమాదంలో పడ్డదని చెప్పడం. ద కంట్రీస్ లీడర్షిప్ ఈజ్ ఇన్ క్రైసిస్ అంటే సంక్షోభంలో పడిందని చెప్పడం. ఇలాగా అంటే మన దేశం కాదబ్బా, జనరల్గా ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇది. ఓకే, రైట్. క్రైసిస్ గుర్తుపెట్టుకోండి, మంచి పదం. దావూస్ బ్రదర్ క్యాస్కర్ ఎక్విటెడ్ ఇన్ ఎక్స్ట్రాషన్ కేస్. ఓకే, దావూస్ బ్రదర్ ముందు అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎక్విటెడ్. ఎక్విట్ మీన్స్ సెట్ ఫ్రీ అంటే వదిలివేయడం, అంటే తప్పేం లేదని చెప్పి అధికారికంగా వదిలివేయడాన్ని సెట్ ఫ్రీ అంటారు. సో ఎక్విట్, సెట్ ఫ్రీ ఆర్ డిసైడ్ నాట్ గిల్టీ అంటే నేరం చేయలేదని భావించి వదిలిపెట్టడం. సెట్ ఫ్రీ అంటే ఆయన వదిలేశారంట. దేనిలో? ఇన్ ఎక్స్ట్రాషన్ కేస్. సో ఎక్స్టార్షన్ అంటే దోపిడీ కేసులో అనమాట. ఇక్కడ అంటే అది ఎక్స్టార్షన్ అనాలి, నాట్ ఎక్స్టార్షన్. ఇది ఎక్స్టార్షన్ అనే పలకాల్సి ఉంటుంది, ఎక్స్టార్షన్. ఓకే, ఇన్ ఎక్స్టార్షన్ కేస్ ద జ్యూరీ ఎక్విటెడ్ హిమ్ ఫ్రీ అంటే న్యాయ నిర్ణేతలు అతడు నేరస్తుడు కాదని వదిలేశారు. ఒక ఎగ్జాంపుల్. సో హీ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ అబ్టైనింగ్ ద మనీ బై ఎక్స్టార్షన్. హీ వాజ్ ఫౌండ్ గిల్టీ అతను నేరం చేసినట్టుగా నిరూపితమైంది. దేని కేసులో? అన్యాయంగా దోపిడీగా మనీ సంపాదించడం, ధనాన్ని సంపాదించిన అతని పైన ఆ నేరం మోపడం అనేది నిరూపితమైంది అని అక్కడ. ఎక్స్టార్షన్ మీన్స్ దోపిడీ ద్వారా ధనాన్ని కానీ దేనిని సంపాదించడం. సో ఎక్విట్ అనే పదం నేర్చుకున్నాం. అలాగే ఎక్స్టార్షన్. క్లియర్, ఎక్స్టార్షన్. ప్రియాంక అఖిలేష్ ఫ్లే గవర్నమెంట్ ఆఫ్టర్ యూపీ పోలీస్ విత్ ద లెటర్ ఆన్ అవుట్సోర్సింగ్. ప్రియాంక అండ్ అఖిలేష్ అంటే ఇద్దరు కదా, ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఫ్లే అనాలి, ఎస్ పెట్టకూడదు, ఫ్లేస్ కాదు, ఫ్లే. ఈ వర్డ్ కూడా ఒక 1 వీక్ క్రితం చెప్పుకున్నాం మనం. ఫ్లే అంటే కనుక
క్రిటిసైజ్ స్ట్రాంగ్లీ అంటే చాలా ఎక్కువగా సివియర్లీ క్రిటిసైజ్ అంటే చాలా తీవ్రంగా విమర్శిస్తే కనుక దాన్ని క్రిటిసైజ్ చేయగలిగితే ఒక దాన్ని ఫ్లే అంటారు. ఫ్లే ఇదే ఫ్లేకి ఇంకొక అర్థం కూడా ఉంటుంది, అది తొక్క తీయు లేదంటే చర్మం ఒలు అని కూడా వాడతారు అంతా కూడా. ఇక్కడ ఫ్లే అంటే కనుక సీరియస్గా తీవ్రంగా విమర్శించడం, క్రిటిసైజ్. ద క్రిటిక్స్ రియల్లీ ఫ్లేడ్ హిస్ న్యూ బుక్. ద క్రిటిక్స్ అంటే విమర్శకులు అతడి కొత్త పుస్తకాన్ని భయంకరంగా అంటే ఎక్కువగా విమర్శిస్తున్నారు, అంటే అందులో ఉన్న అంశాలని ఏలెత్తి చూపిస్తున్నారు, పద్దాకి ఇలా ఇలా అని చెప్తున్నారు అంతా కూడాను. సో ఫ్రెండ్స్ ఫ్లే ఇది ఈ 10 రోజుల్లో రెండోసారి వచ్చింది. ఫ్లే అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటాయి. అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకటే వర్డ్ 2-3 టైమ్స్ రావడం ద్వారా మనకు కూడా ఈజీ అవుతుంది, తెలుస్తుంది. ఓహో ఒకటే వర్డ్ వస్తుంది అంటే ఒక 300-400 ఒక నేర్చుకుంటే అంతే కదా అని ఒక ఈజీ మెథడాలజీ మనకు అర్థమవుతుంటుంది. క్లియర్? సెట్ బ్యాక్ ఫర్ యాక్టర్ దర్శన్ యాజ్ అక్యూజ్డ్ కన్ఫెసెస్ అగ్రీస్ టు బికమ్ అప్రూవర్. ఓకే, ఈ మధ్య యాక్టర్ దర్శన్ అతన్ని అరెస్ట్ చేశారు తమిళనాడులో. ఆయన ఒక తమిళనాడు యాక్టర్ అంటే అతన్ని అరెస్ట్ చేశారు. సో సెట్ బ్యాక్ ఫర్ యాక్టర్. సెట్ బ్యాక్ చాలా మంచి పదం ఇది. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ అంటే ఎవరికన్నా ఒక ఏదైనా కోర్దించి కానీ లేదంటే ఏదైనా అపజయం ద్వారా కానీ తగులుతుందని ఎదురు దెబ్బ అంటారు. సెట్ బ్యాక్ ఎదురు దెబ్బ. సో డాక్టర్ కలాంజీ యాక్చువల్లీ ఇన్ హిస్ కెరియర్ he faced many setbacks, but what happened? Dr. Kalam could balance success and setback with right composure. అంటే సరైన సమన్వయంతో అతను అటు సక్సెస్ అయినా సెట్బ్యాక్ అంటే విజయమైన అపజయమైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగారు అని చెప్తారు అనమాట. క్లియర్? డాక్టర్ కలాం కుడ్ బ్యాలెన్స్ సక్సెస్ సెట్బ్యాక్ విత్ రైట్ కంపోజర్. నెక్స్ట్, నల్లమల ల్యూర్స్ మైగ్రేటరీ బర్డ్స్. నల్లమల ల్యూర్స్ మీన్స్ అట్రాక్ట్ అంటే ఆకర్షించు. మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు ఉన్నది పూర్తిగా చక్కగా బాగా ఆకర్షిస్తుంది. ల్యూర్ అంటే కనుక అట్రాక్ట్. సో సూపర్ మార్కెట్ చైన్స్ ట్రై టు ల్యూర్ కస్టమర్స్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్. అంటే మన సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఆఫర్లు ఇచ్చేస్తూ పద్దాకా మనకు ఆ ఆఫర్లతో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంతా కూడా. అంటే కస్టమర్స్ని మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ డిస్కౌంట్స్ ఇస్తున్నాం రండి అని చెప్పి పిలుస్తుంటుంది అంతా కూడా. సూపర్ మార్కెట్ చైన్స్ ట్రై టు ల్యూర్ కస్టమర్స్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్. సో ఫ్రెండ్స్, as I have already mentioned that, try to manage simple notebook and note down these vocabulary words. So give the name My Bag of Vocabulary. So as the day goes on, the vocabulary gets increased. So అది మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంటుంది. సో ఒక బుక్లెట్ మెయింటైన్ చేస్తూ నోట్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. డిప్లాయ్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఆర్సనల్ సేస్ PM. అంటే జమ్మూ కాశ్మీర్లో కొంత మన సోల్జర్స్ చంపివేయడం జరిగింది. దానికి రెస్పాండ్ అవుతూ మోడీ గారు చెప్తున్నారు కదా, డిప్లాయ్ అంటే కనుక నియమించడం లేదంటే కనుక రంగంలోకి దింపడం. దేని దింపమంటున్నారు? ఆపరేషన్ ఆర్సనల్ అంటే కనుక ఆయుధశాల. అంటే మనకున్న ఆయుధాలను వాటిని కూడా రంగంలోకి దింపండి, ఇంకెందుకు మీరు వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆర్సనల్ మీన్స్ ఆయుధశాల. ఏ బిల్డింగ్ వేర్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఆర్ స్టోర్డ్. సో డిప్లాయ్. వీ కాంట్ రిస్క్ ఏ క్రైసిస్ ఓర్ డిప్లాయింగ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే మేము ఈ పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ రంగంలోకి దింపి రిస్క్ చేయలేము. ఒక న్యూక్లియర్ వెపన్ వేస్తే చాలు ఇక ప్రపంచం అంతా కూడా నాశనానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, వీ కాంట్ రిస్క్ క్రైసిస్ ఓర్ డిప్లాయింగ్ న్యూక్లియర్ వెపన్స్. దెన్ ద ఆర్మీ ప్లాన్ టు అటాక్ ఎనిమీ ఆర్సనల్. అంటే ఎనిమీ శత్రువుల ఆయుధశాలపైకి దాడి చేద్దామని ఆర్మీ నిర్ణయించుకున్నది. So friends, this is all about our today's newspaper vocabulary. So you know very well, this is from our RKS Apex Institute of English. So we offer both online and offline training. So it is all way with activity based training, building personality, course materials and dedicated teaching. Of course, we offer first 3 classes demo. Those who are interested can call this number, and otherwise you can visit our website also. So we will meet again tomorrow there in the newspaper vocabulary. Thank you. Bye-bye.